హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ముందుగా మనం 28 సైజ్ చాలామంది అడుగుతున్నారు కదండి. దాని గురించి నేను టేప్తో మీకు మెజర్మెంట్ అయితే చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అయితే చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను బ్లౌజ్ అయితే పెద్ద బార్డర్ వచ్చింది మనకి ఒక సైడ్ హ్యాండ్స్ వేసుకోవచ్చు, చిన్న బార్డర్ వచ్చింది మనకి నడుము వైపు అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం అంచులు రెండు కూడా ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకొని ముందు మనం ఫోల్డింగ్స్ రాకుండా ఒకసారి ఈ విధంగా సర్దుకున్న తర్వాత మార్కింగ్ అయితే చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ ఎప్పుడు కూడా మనకి క్రాస్ లాగా వేస్తుంటే క్రాస్ లేకుండా ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉండే విధంగా. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు 28 సైజ్ అంటే ఎలా తీసుకోవాలో మీకు మెజర్మెంట్ చూపిస్తాను. మనకి అసలు కొలతలతో పని లేదు, అసలు టైలింగ్ రాకపోయినా అలాగే లెక్కలు రాకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు. మనం ఈజీగా అందరూ నేర్చుకునే విధంగా మీకైతే చాలా సింపుల్ టిప్స్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు 28 సైజు మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. 28 సైజ్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇప్పుడు మీకు ఎంత వచ్చింది అనేది మీకు టేప్తో చూపిస్తున్నాను. మనకి 28లో హాఫ్ వచ్చి మనకి 14 ఇంచెస్. ఇప్పుడు 2 పార్ట్స్ అయిపోయింది. ఇందులో మళ్ళీ ఇంకొక 2 పార్ట్స్కి ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి 7 వస్తుంది. ఈ విధంగా అంటే 4 పార్ట్స్లో మనకి ఒక పార్ట్ అయితే తీసుకోవాలి, అంటే 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ అయితే మనకి 7 ఇంచెస్ కట్ మెజర్మెంట్. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి కింద బెల్ట్ దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి, లేదా పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనం బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు. బెల్ట్ వేసుకోవడం మనకి ఏంటంటే ఉపయోగం. చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకు వేసుకోవాలి అని అనుకోవచ్చు. డైరెక్ట్గా తీసుకుంటే మనకి ఎక్స్ట్రా పని ఉండదు అనుకోవచ్చు. మనకి నడుము పైకెత్తకుండా ఉండాలంటే మనం కంపల్సరీ బెల్ట్ అయితే యూజ్ చేసుకోవాలి. మీకు చాలా టిప్స్ అయితే ఈ బ్లౌజ్లో చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఖర్చు కోసం కింద మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు 28 సైజులో మనకి పార్ట్ వచ్చి మనకి ఒక పార్ట్ 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 7 ఇంచ్తో సరిపోదు, బ్యాక్ పార్ట్ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే సైడ్ ఎడ్జెస్ అంటే సైడ్లో మనకి ఖర్చు ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు స్టిచ్చింగ్ పాయింట్ అనేది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది సైడ్ ఎడ్జెస్ కోసం మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇది సైజ్ వచ్చి 28 సైజు. మనకి లూజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. మీకు 13 ఇంచ్ పొడవు అయితే సరిపోతుంది. మీకు హైట్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోండి. 13 అయితే కరెక్ట్గా సరిపోతుంది. పొడవుతో మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. మన ఇంట్లో ఉంటూనే మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు, లేదా బయట వాళ్ళకి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఖాళీగా ఉండే కంటే మనం ఇంట్లో ఉండే మనం ఈజీగా బయట వాళ్ళకి కూడా నేర్పుకోవచ్చు, మనం ఇంట్లో వర్క్ చేసుకోగలిగితే. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్, ఇది ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి నెక్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చేసరికి షోల్డర్ దగ్గర నుంచి నెక్ పార్ట్కి మనకి 4.30 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మనం 5 ఇంచెస్ తీసుకోవచ్చు, బాగా ఎక్కువైపోతుంది షోల్డర్ పార్ట్ అనేది, కాబట్టి 4.30 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు నెక్ లూజ్ వచ్చి మనకి 2 ఇంచెస్ ఎక్కువైపోతుంది. మనకి నెక్ ఎక్కువ వేసుకునే వాళ్ళు 2 ఇంచెస్ తీసుకోవచ్చు. కరెక్ట్గా 2 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. పొడవు తీసుకోవాలి డీప్ దగ్గరికి. మనకి డీప్ దగ్గరికి వచ్చేసరికి 9.5 తీసుకోవచ్చు, లేదా 9 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. మీకు డీప్ ఎక్కువ వాడుకునే వాళ్ళు తీసుకోవచ్చు, లేదు మనకి వీప్ అంతా కనిపిస్తుంది అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొని పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కింద వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం ఆర్మ్ హోల్కి మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఇక్కడ 4.30 పెట్టాం కాబట్టి ఇక్కడ 5 ఇంచెస్ తీసుకోండి. ఇదే మార్కింగ్ని లూజ్ తీసుకోండి. ఈ కార్నర్లో మనం ఒక 1.5 ఇంచ్ తీసుకోండి మార్కింగ్ అనేది. పైనుంచి ఈ విధంగా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. ఇక్కడ నుంచి చంక భాగం దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకుంటూ 2 ఇంచెస్ ఖర్చు దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పార్ట్ అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోండి. రౌండ్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ తీసుకోవచ్చు, లేదా స్క్వేర్ మార్కింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రౌండ్ నెక్ బాగా వస్తుంది. మీరు రౌండ్ ప్రాక్టీస్ చేయండి పేపర్ పైన. ఒకవేళ కొత్తగా నేర్చుకున్నట్లయితే నేను రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను ఈ విధంగా. మీకు ఇంకా చిన్నగా కావాలి నెక్ అనుకునే వాళ్ళు కొంచెం లోతు అనేది లోపలికి తీసుకోవచ్చు. అంటే వీపు కనిపించకుండా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం లోపల లోతు అయితే తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి. మీకు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. మీకు ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీకే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే వీడియో ఎంతో మందికి యూజ్ అవుతుంది. ఇప్పుడు బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ అయితే చూపిస్తున్నాను. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చి మీకు చూపిస్తున్నాను. 3 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ వరకు పైకి అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. మీరు టేప్తో అయినా ఉపయోగించుకోవచ్చు. 2 ఇంచెస్ కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం క్రాస్గా తీసుకోవాలి. మనకి ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ లేదా ఫిట్గా ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా చూసుకొని క్రాస్ అయితే తీసుకొని వేసుకోండి. చుట్టూరు ఎక్స్ట్రా అంతా కూడా మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనకి ఒకే సైజ్ బ్లౌజెస్ ఎక్కువ ఉన్నట్లయితే ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడు కూడా నెక్ పార్ట్ అనేది పైకే ఉంటుంది. బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. డోర్ తీసే దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడికి ఒక 5 ఇంచెస్కి ఒక డ్రా చేసుకోండి మార్కింగ్ అనేది. ఇక్కడ నుంచి రౌండ్ మార్కింగ్ చేస్తాను. కొంచెం లోతు భాగాన్ని లోపలికి డ్రా చేసుకుంటూ రౌండ్ షేప్ చేసుకోండి, లేదా స్క్వేర్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. కింద నుంచి ఒక 2 ఇంచెస్ తీసుకోండి లోతు తీయడానికి. అలాగే ఓపెన్ సైడ్ నుంచి మనకి షోల్డర్ మిడిల్కి ఎక్కడైతే ఉందో మిడిల్ పార్ట్కి ఇలా తీసుకోవచ్చు. లోతు తీయడానికి ఈ విధంగా డ్రా చేసుకోండి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి డ్రా చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి.
నార్మల్గా ఉండడానికి పైన సరిపోతుంది లోతు అనేది, కొంచెం లావుగా ఉండాలి చెస్ట్ పాయింట్ కూడా, కొంచెం కింద నుంచి లోతు కట్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మన కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షాప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా సెకండ్ ఛానల్ నుంచి. త్వరలో మీకు లైవ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రతి వీడియోస్ కూడా మీకు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క పార్ట్ కూడా మీకు కొత్త వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. తప్పకుండా ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇది మన స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మన లోత్ తీసుకున్న మెయిన్ మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. చంక భాగానికి హాఫ్ ఇంచ్ అయితే డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా డ్రా చేసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా డ్రా చేసుకోండి. మనకి డాట్స్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ వచ్చి మనం డబుల్ ఫోల్డ్ కట్ చేసుకోండి. మనకి క్లాత్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ముందు ఒక 2 తీసుకోండి క్లాత్కి. మనకి ఇది చిన్న అంచు వచ్చిన బార్డర్ని మనం కింద మెడకు కానీ లేదా కింద నడుముకి కానీ వేసుకోవచ్చు. డబుల్ పార్ట్లో మీరు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని షేప్ బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ అనేది డాట్స్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తగ్గించుకొని మార్కింగ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా 11 ఉంది, 9 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. 9 ఇంచ్ లూజ్ తీసుకోండి. మనకి ఇది చిన్న బ్లౌజే కాబట్టి 2.5 తీస్తున్నాను ఓపెన్ సైడ్. నడుము భాగానికి వచ్చేసరికి 2 ఇంచెస్ తీసుకోండి షేప్ బెల్ట్కి. అలాగే మిడిల్ పార్ట్కి వచ్చేసరికి 1.5 తీసుకోండి. 1.35 తీసుకుంటున్నాను ఇక్కడ. రెండు ఈక్వల్గా ఉండవు, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. టూ సైడ్స్కి సరిపోతుంది షేప్ బెల్ట్. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోండి స్ట్రైట్ పీసెస్. ఈ దగ్గర 2 ఇంచెస్ వెడల్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి. మనకి బ్యాక్ పార్ట్కి బెల్ట్ కావాలనుకున్నట్లయితే బెల్ట్ వేసుకోండి, లేదా నార్మల్ బెల్ట్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ ముక్కలకి 2 తీసుకోండి. ఈ విధంగా ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇవి 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మనం మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలంటే 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా ఫోల్డింగ్ అయితే తీసుకోవాలి. మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది, అలాగే మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గరికి ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి, లేదా 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. మీకు బార్డర్ ఉంది కాబట్టి ఒకే ఫోల్డింగ్ వేసుకోవచ్చు, అందుకే ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది మీకు పొడవు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత వేసుకోండి, లేదంటే 4 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇది వేసుకునే దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకోండి. ఇక్కడ హ్యాండ్ వచ్చి ఇక్కడ మనకి చంకపాటు లూజ్ ఎంత అవుతుందో ఇక్కడ ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి. ఇక్కడ నుంచి మనకి చంక భాగానికి ఈ విధంగా లూజ్ చూసుకోవాలి. 9 ఇంచ్ ఉంది మనకి, ఇక్కడ నుంచి 9 ఇంచ్ అయితే లేదు, ఎక్స్ట్రా అనేది మనం యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ 4 ఇంచెస్ పొడవు అయితే మార్కింగ్ చేశాను. కింద లూజ్ వచ్చి మనకి ఒక 4 ఇంచెస్ సరిపోతుంది, లేదా మీకు హ్యాండ్ ఒక్కొక్కరు సన్నగా ఉంటారు, ఒక్కొక్కరు లావుగా ఉంటారు. హ్యాండ్ దగ్గరకు వచ్చేసి మీరు లూజ్ని బట్టి సెట్ చేసుకోండి. నేను 4.5 మార్కింగ్ చేస్తాను. ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకి 9 ఇంచ్ అంటే 7 ఇంచ్
మనకి లూజ్ సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఇక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే హ్యాండ్స్ వచ్చేసరికి ఒక 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ తక్కువైనా ప్రాబ్లం లేదు. ఇదే క్లాత్ 4 ఫోల్డింగ్స్లో తీసుకుంటే సరిపోతుంది. ఇది మనకి సైడ్ ఎడ్జెస్లో స్ట్రైట్గా ఉండే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. కట్ చేసుకొని ఇది మనం ఎక్స్ట్రా క్లాత్ని డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ని మిగిలిన క్లాత్ని తీసుకోవచ్చు. ఇలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మిడిల్ ఇప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్కి కూడా మనం లోతు అయితే తీసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు లోపలికి వేసుకోండి. రాంగ్ సైడ్ ముందే డ్రా చేసుకోవాలి. మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. స్టిచ్చింగ్ పాయింట్ ఇచ్చి సన్నగా తీసుకోవాలి. మీకు డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏది నేర్చుకోవాలన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పెట్టాలనుకుంటున్నాను ఈ వీడియోస్ గురించి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. అలాగే మెడపట్టికి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే ముక్కలు కట్ చేసుకోవాలి. మెడపట్టి కోసం అది కూడా మీకు చూపిస్తాను. ఒక 1 ఇంచ్ వెడల్పుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి మెడపట్టి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 1 ఇంచ్ కట్ చేసుకోండి. ఈ విధంగా 2-3 పీసెస్ తీసుకోండి సరిపోతుంది. మీకు నెక్ పైపింగ్ వేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా సేమ్ క్లాత్ అయినా వేసుకొని వెనక్కి తిప్పేసుకోండి. మీకు పైపింగ్ వేసుకోవాలనుకున్నట్టయితే వేరే క్లాత్స్ ఉంటే మనకి సెపరేట్గా ఆ క్లాత్స్ అని యూజ్ చేసుకోండి. ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియజేయచ్చు. ఈ వీడియో కోసం తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియజేయండి. నాకు హ్యాపీగా ఉంటుంది. అలాగే మన కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.